ప్రచారం జరిగింది. దాంట్లో నా మీద జగన్ కొన్ని ఆరోపణలు చేస్తే కొన్ని ఇక్కడ ఉన్న అభ్యర్థి నా మీద కొన్ని ఆరోపణలు చేశారు. 10 ఏళ్లు మనం అధికారంలో లేము, ఈ నియోజకవర్గం 10 ఏళ్లలో చాలా నష్టపోయింది, ఈ 10 ఏళ్లు నా చేతుల్లో చిక్కున్నారంట, ఇడిపించడానికి వచ్చారంట. ముందు నువ్వు 10 ఏళ్లు ఎక్కడున్నావు తల్లి, నటించడం కాదు రియాలిటీకి రమ్మని నేను మాట్లాడుతూ ఉన్నాను. నటించడం కాదు, రియాలిటీకి రావాలి. ఎందుకంటే ఎక్కడ పుట్టావో ఎక్కడ పెరిగావో ఏంటో ఇప్పుడు ఇంకా స్పష్టత రాదు ప్రజలకి. ఈ రోజున 10 ఏళ్లు అధికారంలో లేము, నా కబంధ హస్తాల్లో ఇరుక్కున్నారని చెప్తున్నారు. నేను న్యాయమైన పాలన చేస్తున్నా. ఆ న్యాయమైన పాలనలో నువ్వెక్కడున్నావో చెప్పు. 10 ఏళ్లు నాతో ఉన్నావు. నాతో ఉండి అధికారాన్ని అనుభవించి అవకాశవాదిగా ఉంటూ నీ ఆస్తులు కాపాడుకోవటం, పదవులు పొందారు మీ మామగారు, నా పేరు చెప్పి దోచుకున్నారు. నీ భర్త నా పేరు చెప్పి నేను డబ్బులేస్తే అమెరికా వీసా తీసుకుని వెళ్లారు. ఇవన్నీ మర్చిపోయి 10 ఏళ్లు గురించి మాట్లాడుతా ఉన్నా. 10 ఏళ్లు నువ్వు ఎక్కడున్నావని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడున్నావు? మహానాడులో ఏం మాట్లాడావు? యార్డు ప్రమాణ స్వీకారం రోజు నువ్వు నీ భర్త ఏం మాట్లాడారు? ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓటు అడిగేటువంటి అర్హత నీకు ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నటిస్తావు, రేపు వెళ్లిపోతావు. నా మీద బురదలటం, నా మీద బురదలితే నా దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి నువ్వేం బురదల్లాలన్నా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇప్పటికే అర్థమైపోయింది మీ చరిత్ర ఏంటి, మీ కుటుంబ చరిత్ర ఏంటి, నువ్వు వచ్చినాక ఎన్ని వాగ్దానాలు ఇచ్చావు, ఎన్ని అమలు చేశావు, ఎంతమంది ఏమనుకుంటున్నారో బయటకు పోయి మీ చుట్టూ తిరిగే వాళ్ళని గురించి వెరిఫై చేసుకుంటే, వాకప్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. కనుక ఏంటంటే 10 ఏళ్లు అనేదానికి ముందు సమాధానం చెప్పమంటున్నా. ఎక్కడున్నావు? మహానాడులో ఎప్పుడు నువ్వు స్పీచ్ ఇచ్చావు? మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం అప్పుడు ఎప్పుడు స్పీచ్ ఇచ్చావు? ముందు నీ కార్యకర్తలకు సమాధానం చెప్పు. నీ పార్టీ వాళ్ళకి, నీ కార్యకర్తలు కూడా కాదు వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. నువ్వు ఈ రోజు ఇక్కడ ఉంటావు, రేపు అక్కడ ఉంటావు, ఎల్లుండి ఎక్కడ ఉంటావు? నాతో అయిపోయింది, తెలుగుదేశం అయిపోయింది. మీరు మాట్లాడిన స్పీచ్ ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఒకటే చెప్పావు, యువతకి నరరూప రాక్షసుడంటే ఎవరో తెలియదు కానీ జగన్ చూస్తే అర్థమైపోతుంది స్పష్టంగా చెప్పావు. నీ వాయిస్ ఉంది కదా వాట్సాప్ లో అందరికీ. నీ వాయిస్ ని ఎవరు మార్ఫింగ్ చేయలేదు కదా. అదే విధంగా నేను జగన్ ని ఛాలెంజ్ చేస్తున్నా. నా మీద చేసే ప్రతి ఆరోపణకి నేను కట్టుబడి ఉన్నా. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఎన్నోసార్లు పారిపోయావు నా ఛాలెంజ్ కి. అసెంబ్లీలో పారిపోయావు, విడిగా ఎన్నో ఛాలెంజ్లు చేశాను. నా మీద చేసే ప్రతి ఆరోపణకి నేను కట్టుబడి ఉన్నా. నువ్వు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటాను. నీ దగ్గర దమ్ము ధైర్యం రాయలసీమ పౌరుషం ఉంటే నా ఛాలెంజ్ స్వీకరించమంటున్నా. నువ్వు కుట్ర చేసే మోడీ నీతో ఉన్నాడు. నీ దగ్గర దమ్ముంటే ఆరోపణ చేయటం కాదు, ఇచ్చింది చదవటం కాదు. ఆ అభ్యర్థి కూడా అంతే, పేపర్ చూసుకొని చదువుతోంది. ఏం తెలుసు వాళ్ళకి? ఈ నియోజకవర్గ హద్దులు తెలుసా? ఈ నియోజకవర్గ గ్రామాలు తెలుసా? ఏ ఊర్లోనూ ఒక లీడర్ని చెప్పమన్నా ఆ పార్టీ వాళ్ళు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న లీడర్ పేర్లు చెప్పమన్నాడు కొన్ని. వారు వైఎస్ఆర్ అభ్యర్థి అయ్యారు, బట్ వైఎస్ఆర్ పార్టీ కాదు. రేపు ఎక్కడుంటారు? ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఓటమి చెందిన తర్వాత ఎక్కడుంటారు వారికే తెలియదు. కనుక ఏంటంటే ఈ రోజు నేను మాట్లాడేది జగన్మోహన్ రెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. జగన్ ని నా మీద చేసే ప్రతి ఆరోపణకి నేను నిలబడతాను. రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నా. నువ్వు నిరూపించలేకపోతే నువ్వు దేనికి సిద్ధపడతావో చెప్పు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటావని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా మీద ఆరోపణ నువ్వు రుజువు చేయలేకపోతే, ఏ చిన్న ఆరోపణైనా ఊరక గుడ్డగాల్చి ఎదుటి వాళ్ళ మీద వేయటం కాదు జగన్. నీ అవినీతి పత్రిక, నీ అవినీతి ఛానల్ గాలి వార్తలు రాయటం కాదు. ఈరోజు అగ్రిగోల్డ్ దివాలాకి ఎవరండి కారణం? జగన్ కదా. పుట్టింది ఎక్కడ? రాజశేఖర రెడ్డి టైంలో. పెరిగింది ఎక్కడ? రాజశేఖర రెడ్డి టైంలో.
దివాలా తీసింది ఎక్కడ? జగన్ 2009, 2014 ఎన్నికల్లో ఆ కంపెనీలో ఉన్న డబ్బులు మొత్తం లాగేశారు బెదిరించి. డబ్బులు మొత్తం బెదిరించి లాగేశారు. కొన్ని 100 కోట్లు దివాలా తీసిన కంపెనీ.